భూమి విషయం చెప్పటంతో శారద, మీరా ఇద్దరూ కూడా కేపీని చూడటానికి ఒకేసారి స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇక కేపీని చూడాలని కానిస్టేబుల్ని వేడుకుంటూ ఉంటారు. అప్పుడే కానిస్టేబుల్ పర్మిషన్ తీసుకొని, మేడం, ఇప్పుడు మీరిద్దరూ లోపలికి వెళ్ళి ఆయన్ని చూడొచ్చు మేడం, వెళ్ళండి మేడం అని చెప్పటంతో ఒక్కసారిగా శారద, మీరా ఇద్దరూ ఏవండి అంటూ కేపీని ఆ పరిస్థితిలో చూసి విలువిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఏవండి ఏవండి అంటూ ఇద్దరు అలా ఏడుస్తూ ఉంటే కేపీ అయితే అసలు మాట్లాడలేని పరిస్థితిలో చాలా నీరసంగా కళ్ళు మూసుకొని ఉంటాడు. శారదా, మీరా అని పిలుస్తూ మెల్లగా పిలుస్తూ ఉంటాడు. అయ్యో ఏంటండి ఇలా కొట్టేశారు అని మీరా చాలా ఏడుస్తూ ఉంటే శారద అంతకుమించి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత శారద, మీరా స్టేషన్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు గగన్ మాత్రమే ఆయనకి బెయిల్ ఇప్పించగలడు, నువ్వు వెళ్ళి గగన్తో మాట్లాడు అని మీరా శారదని వేడుకుంటూ ఉంటుంది. అలాగేనని శారద, భూమి, చెర్రీ ముగ్గురు కూడా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి సంగతి, ముగ్గురు ఇలా వచ్చారు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. రే గగన్, ఈ పరిస్థితుల్లో నువ్వు మాత్రమే ఆయనకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురాగలవు, నువ్వే కాపాడాలి గగన్ అని శారద చెప్పటంతో గగన్ చాలా షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటాడు. ప్లీజ్ గగన్, కాదనకు గగన్ అని శారద ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. మరి గగన్ ఎలా బెయిల్ ఇచ్చి కేపీని బయటికి తీసుకువస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.